తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ రోజు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్ నుంచి కలిపి 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందివ్వడం జరుగుతుందని, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో 1,000 రూపాయలు పెంచితే ఇప్పుడు మొదటి మాసం నుండి 1,000 రూపాయలు పెంచి అందజేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడిది అని అన్నారు. బిక్కవోలు మండలంలో 10,700 మంది లబ్ధిదారులకు 7.14 కోట్లు అందజేయడం జరుగుతుందని, అలాగే రాష్ట్రంలో 65 లక్షల మందికి 4,485 కోట్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి నెల ఇదే విధంగా మీ ఇంటి వద్దకే వచ్చి పింఛన్ అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సుబ్బారపు సూర్యనారాయణ, ఉప సర్పంచ్ పడాల వెంకటరమణారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు పడాల సూర్యనారాయణ రెడ్డి, మాజీ నీటి సంఘం అధ్యక్షులు ముత్తారెడ్డి నారాయణరావు చౌదరి, మాజీ ఎంపీటీసీలు సబ్బేళ్ల విజయభాస్కర్ రెడ్డి, అనసూరి నాగేశ్వరరావు, వల్లూరి రామకృష్ణ చౌదరి, గుండం శ్రీనివాస చౌదరి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే సార్. గతంలో 3,000 వచ్చేది, ఇప్పుడు దాన్ని 6,000 చేశారు. పోయిన 5 సంవత్సరాలు మీకు ఏం పెంపుదల లేదు, మళ్ళీ పెంచారు.